హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్న వయసులో చిన్నప్పుడు ఒక చిన్న స్టోరీ. ఒక ఇంట్లో ఒక 8-9 ఏళ్ల పాప ఉన్నప్పుడు నలుగురు వదుళ్ళు ఉంటారు, ఒక అమ్మ ఉంటుంది. ఈ నలుగురే పని చేసుకుంటారు, కానీ ఆ పాపకైతే ఎవరో పని చెప్పరు. అలాగని పని చేయలేదు అని కాదు, అలాగ వాళ్ళు చేసుకుంటారు కదా, మన దాకా రాలేదు కదా, వాళ్ళే చూసుకుంటున్నారు కదా, వాళ్ళే చేసుకుంటున్నారు కదా అని ఆ పాప తెలిసి తెలియని వయసులో ఏమీ చేయలేక అలా ఉంటుంది. అలా ఎదిగే కొద్దీ ఈ అమ్మాయిని అయితే ఏ పని చేయనివ్వరు. అలాగే వాళ్ళ అమ్మ ఆ పిల్ల అమ్మ అయితే ఆవిడే పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇంట్లో వదులు ఉన్నారు కదా అని బతికిచ్చేసి స్కూల్కి వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, పొద్దున్న లేసి టిఫిన్ తెచ్చుకున్నామా, తిన్నామా అన్నట్టే ఉండేది. ఆ 9-10 సంవత్సరాల పిల్ల టిఫిన్ పొద్దున్నే 6-7 టయానికి తెచ్చుకొని తింటా ఉంటే వాళ్ళ అన్నయ్యలే తెల్లారిపోయిందా నీకు తినేయడానికి అని చెప్పి తిట్టుకుండేవారు. అది కూడా ఒక అన్నయ్యే. డైలీ వాళ్ళ వైఫ్లు పని చేస్తున్నారని చెప్పి వాళ్ళ చెల్లి పని ఏమీ చేయట్లేదని చెప్పి ఎవరైతే ఆ తల్లి ఉన్నదో ఆ తల్లిని, నీ కూతురు పని చేయట్లేదు, రేపు పొద్దున్న పెళ్లి చేస్తే నువ్వే వెళ్ళి చెయ్యాలి, నువ్వే వెళ్ళాలి, ఇంట్లో అనేది తోమాలి, నువ్వే వంట చెయ్యాలి, నీ కూతురు ఏ పని చేయదు, బద్ధకస్త్రాలు, దున్నపోతులా తినేస్తుంది, తిరుగుతుంది, స్కూల్కి వెళ్తుంది, వస్తుంది, పడుకుంటుంది, ఇంకంతే అది ఇది అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న ఒక అన్నయ్య అయితే, పెద్ద అన్నయ్య అయితే ఆ అమ్మాయిని తిట్టివాడు. ఆ పిల్లకి తెలియక, ఆ వయసులో ఏం పని చెయ్యాలో తెలియక, ఎవరో ఏ పని చెప్పక అవి ఇంట్లో వాళ్ళే చేసుకుంటున్నారు కదా అని అయితే తనైతే పట్టించుకునేది కాదు. అలా ఒక 12-13 సంవత్సరాలు వచ్చేటప్పటికి, తనకే వయసు వచ్చే టైంకి ఈ ఇంట్లో వాళ్ళు అయితే ఒకరు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. లాస్ట్కి వాళ్ళ 2 వదులను మాత్రమే ఇంట్లో ఉన్నారు. 2 అన్నీళ్ళు 2 వదుళ్ళు పెళ్ళి అయ్యే టయానికి. ఈ స్టోరీ ఎవరిదో అయితే కాదులేండి, నా స్టోరీయే నేను మీతో పంచుకోవాలని చెప్పి అయితే నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది. అలా పెళ్లి వయసు వచ్చేటప్పటికి కూడా తనకి వంట చేయడం రాదు, ఇంట్లో పని చేయడం రాదు. చిన్నప్పటి నుంచి కనుక వాళ్ళ అమ్మ ఆ పని చేయి, ఈ పని చేయి, వాళ్ళ వదులు ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్తే కనుక చేసేవారేమో, కానీ వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని చెప్పి పట్టించుకునేది కాదు. అలాగే వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేశారు. పెళ్లి చేశాక ఏ రోజు కూడా వాళ్ళ అత్తగారి ఇంటికాడ నుంచి నీ కూతురు పని చేయట్లేదు, నీ కూతురు వంట చేయట్లేదు అన్న మొక్క అయితే ఆ పిల్ల అయితే తెప్పించుకోలేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆమె ఎలా చేస్తుందో చూసి, వీళ్ళింట్లో వాళ్ళ అమ్మ ఎలా చేస్తుందో చూసి తను చేయడం మొదలుపెట్టింది. పని కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి అలాగే చేయడం నేర్పించింది. కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా అయితే వేయకూడదు. ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పి ఎప్పుడు చేయరని కాదు, ఇప్పుడు ఉండట్లేదు కదా అని ఎప్పుడు వండరని కాదు. వాళ్ళ భార్యలు ఎక్కడ అలసిపోతున్నారు అని చెప్పి ఉన్న ఆ పిల్లనైతే తిట్టేవారు, వాళ్ళ అన్నయ్యలే తిట్టేవారు. ఏ భార్యల కోసమైతే ఒకప్పుడు నన్ను తిట్టారో, ఈ రోజున నేను చేసే పని వాళ్ళ భార్యలు ఒక వంతు కూడా చేసి ఉండరు. నాకు తెలిసి నేను చేసే వంటలే కావచ్చు, నేను చేసే పనే కావచ్చు, నా మనస్తత్వమే కావచ్చు, నేను పెట్టే విధానమే కావచ్చు, నేను చేసే పనిలో వాళ్ళు ఒక వంతు కూడా చేసి ఉండరు ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు పిల్లలైనా అప్పుడు పిల్లలైనా ఎవరైనా సరే, తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో వాళ్ళు కానీ చెప్తేనే కానీ ఆ పిల్లలు ఏం పని చెయ్యాలో కూడా వాళ్ళకి తెలియదు. ఒకవేళ వాళ్ళు వెళ్ళి దూరి ఏమైనా పని చేయాలి అంటే కనుక ఎక్కడ తిడతారో, ఎక్కడ కొడతారో అని చెప్పి వాళ్ళైతే ఆ పని చేయకుండా అలా సైలెంట్గా ఉండిపోతారు, కానీ ఏ పనిలో కూడా చేయి పెట్టరు. అలా పెట్టిన వాళ్ళు కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగని చిన్నప్పుడు నేర్పలేదు కదా, చిన్నప్పుడు ఏం పని చెప్పలేదు కదా, రేపు పొద్దున్న పెళ్ళయ్యాక కానీ రేపు పొద్దున్న లైఫ్లో కానీ ఏ పని చేయరేమో, ఏ వంట చేయరేమో అని అస్సలు అనుకోవద్దు. చేసేవాళ్ళు ఎలాగైనా చేస్తారు, వండేవాళ్ళు ఎలాగైనా వండుతారు. చిన్నప్పుడు చేయలేదు కదా అని పెద్దగా చేయకుండా అయితే ఉండరు. వాళ్ళ టాలెంట్ వాళ్ళకి ఒక వయసు వచ్చేదాకా ఎవరికైనా సరే సైలెంట్గా ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళకి ఒక మైండ్ అనేది ఉంటుంది, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. అదే వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి నా కూతురికి ఏం పని చెప్పకూడదు అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఒక ఇంట్లో వాళ్ళ సొంత చెల్లినే ఆ విధంగా అయితే మాట్లాడేవారు. నా లైఫ్లో నేను మర్చిపోలేని మాటలు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఇవే. నా సొంత అన్నయ్య నన్ను అన్న చిన్నప్పుడు మాటలు ఇప్పటికీ కూడా నా మైండ్లో అలా రన్ అవుతానే ఉన్నాయి, నేనున్నంత వరకు ఉంటానే ఉంటాయి. అందుకే ఎవరిని కూడా ఒక మాట అనే ముందు ఆలోచించాలి. చిన్నపిల్ల కదా ఏదో అనేసారులే, చిన్నపిల్ల అని అనేసారులే, చిన్నపిల్ల అన్నది వేరు, చిన్నపిల్ల కాదు, తిన పని చేయగలదు, వాళ్ళమ్మ చెప్పట్లేదు, వాళ్ళమ్మ నేర్పట్లేదు, వాళ్ళమ్మ గారాబం వల్లే అలా పెరిగింది, అలా చేస్తుంది అని తన మనసులో వేరే ఉద్దేశం పెట్టుకొని ఆ మనిషిని తిట్టి ఆ మనిషిని అన్న మాటలు వేరు,
చిన్నపిల్లని తిట్టిన వాళ్ళు ఉన్నారు, బొజ్జగించిన వాళ్ళు ఉన్నారు. అలాగే తనని మంచి చేసుకొని ఎత్తుకొని లాలించి చెప్పేది ఏంటంటే చిన్న వయసులోనే ఆ మనిషిని చూసేసి ఎవరు కూడా అంచనా వేసేయకూడదు. ఆ మనిషి ఎదిగిన తర్వాత చేస్తుందో లేదో, ఆ మనిషి ఎలాంటిదో చూసి అప్పుడు తను నిర్ణయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. సర్లే కానీ సోదంతా మాకెందుకు అక్క, ఇంతకీ నువ్వేం కూర ఉండవు అని అడుగుతారేమో. నేనైతే చేపల పులుసు, చేపల ఫ్రై, నాకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏమైనా ఉంది అంటే నాకు ఇదే, ఈ చేపల పులుసు, చేపల ఫ్రై. నాకు డైలీ 2 ఉన్నా చాలు, నాకు ఫ్రై అక్కర్లేదు, రోజు డైలీ పులుసు ఉంటే నాకు సరిపోతాయి. అంత ఇష్టం నాకు చేపలంటే చాలా ఇష్టం, పిచ్చి ప్రాణం, అంత ఇష్టం. చిన్న వయసులో ఇష్టాలు కష్టాలు ఏమీ తెలియదు. ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇష్టాలు అనేది కష్టాలు అనేది ప్రతిదీ కూడా అనిపిస్తూ ఉంటాము, ఎవరమైనా అంతే.